ఏ బాబు ఆగు ఆగు అన్నా సరే లేదు నేను మీ ట్యాప్ని చెక్ చేయాలి అని ఈ తెల్లబ్బాయి డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసి ట్యాప్లో వాటర్ పట్టేసి ఏదో చెక్ చేస్తున్నాడండి. బాబు ఏం జరిగింది అని అడిగితే మీ పైప్ లైన్ బ్రేక్ అయింది అని చెప్పాడు అనమాట. అవునా నిజమా మాకు తెలియదే నీకెలా తెలిసింది అంటే రా చూపిస్తా అని చెప్పి బయట తీసుకెళ్ళాడండి. వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసి వాటర్ పైప్ లైన్ మెయింటెనెన్స్ సిబ్బంది అనమాట. ఈ ఏరియాలో వాళ్ళు చెక్ చేస్తూ ఉండగా మన ఇంట్లో పైప్ లైన్ బ్రేక్ అయిందన్న విషయం వాళ్ళకి తెలిసిందనమాట. ఎలా తెలిసింది అంటే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర గొట్టాలకి పైన చిన్న క్యాప్ ఉంది. దాన్ని చెవిలో పెట్టుకుంటే బ్రేకేజ్ లీకేజ్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది అనమాట. అలా తెలిసిపోయింది. సరే ఇప్పుడు ఏం చేద్దాము, ఇది అండర్ గ్రౌండ్లో ఉంది కదా ఎక్కడ బ్రేక్ అయింది ఎలా తెలుస్తుంది అని అంటే వాళ్ళకు చిన్న మిషన్ని ఫిట్ చేసేసి వెళ్తారటండి. 1 వీక్ తర్వాత వచ్చి ఎగ్జామిన్ చేస్తే అది ఎంత డిస్టెన్స్లో బ్రేక్ అయింది అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుందంట. అక్కడ వరకు ఓపెన్ చేసేసి రిప్లేస్ చేద్దాము అని చెప్పేశారనమాట. హైదరాబాద్ శివార్లో ఉన్న మా ఇంటి ముందు డ్రైనేజ్ పైప్ లైన్ బ్రేక్ అయ్యి వాటర్ అంతా లోపలికి వచ్చేసి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని 1 ఇయర్ నుంచి పంచాయతీ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ కార్పొరేటర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా కానీ ఈ రోజు కూడా సొల్యూషన్ దొరకలేదండి.